lived using the resources we have. మనం ఎటువంటి వనరులను అయితే కలిగి ఉన్నామో ఆ వనరులనే ఆయన ఉపయోగించుకున్నాడు. Or we are offered. లేక మనకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆయన వాటినే వాడుకున్నాడు. And so he could say to us, follow me. ఆ విధంగా నన్ను వెంబడించుడి అని ఆయన చెప్పగలడు. When we see this wonderful truth, ఈ అద్భుతమైన సత్యాన్ని మనం చూసినప్పుడు we come to a godly life. మనము దైవభక్తి కలిగిన జీవితంలోనికి ప్రవేశిస్తాం. It says in 1 Timothy chapter 3 verse 16, God was manifest in the flesh. That is the secret of godliness. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. What is the secret of godliness? దైవభక్తిని గూర్చిన గొప్ప మర్మం ఏంటి? That he came down to earth, was manifest in the flesh, and was pure in his spirit. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు మరియు ఆయన ఆత్మయందు పవిత్రుడిగా ఉన్నాడు. How can a man live in this flesh and be pure in his spirit? ఒక వ్యక్తి ఈ శరీరంలో జీవిస్తూ ఆత్మలో ఏ విధంగా పవిత్రంగా ఉండగలడు? Jesus demonstrated how. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఎలా జీవించాలో ఆయన చేసి చూపించాడు. So it's possible for us to live a life of victory. కాబట్టి జయించే జీవితాన్ని మనం జీవించటం అనేది సాధ్యమే. Even though we have this flesh. మనం ఈ శరీరం కలిగి ఉన్నప్పటికీ. Because the power of the Holy Spirit is greater than the power of the flesh. ఎందుకంటే ఈ మాంసయుక్తమైన దేహం యొక్క శక్తి కంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది ఎంతో గొప్పది. You know, in the Old Testament, there was a time when the children of Israel reached the borders of the land of Canaan. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కానా యొక్క సరిహద్దుల్లోకి ప్రవేశించిన తర్వాత And the Lord said, go into the land and occupy the land, but they looked at the giants and they said, no, we can't overcome this. దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ దేశంలోనికి ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఆజానుబాహులను చూసి భయపడి లేదు మనం స్వతంత్రించుకోలేమని వాళ్ళు చెప్పారు. These people are so mighty and so powerful. వీళ్ళు ఎంతో శక్తివంతులుగా ఉన్నారు, ఎంతో గొప్పగా ఉన్నారు. And the Lord said, you can. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు జయించగలరు. Go in. మీరు లోపలికి ప్రవేశించండి. And 600,000 people said, no, that's not possible. 6 లక్షల మంది ఏం చెప్పారంటే ఇది అసాధ్యం అని చెప్పారు. But 2 people, Joshua and Caleb, said, we can do it. కేవలం 2 మాత్రమే, యెహోషువ కాలేబులు మనము జయించగలం అని చెప్పారు. And they are the only ones who went in. వాళ్ళిద్దరే లోపలికి ప్రవేశించగలిగారు. Was it because their muscles were stronger? ఎందుకు వాళ్ళ కండలు ఏమైనా బలంగా ఉన్నాయా? No. They trusted in God. లేదు, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. That's why they possessed the land. అందుకే వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలిగారు. Because they trusted in God. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. You know, you can look at some sin in your life and the devil says you can never overcome that. మీ జీవితంలో ఉన్న పాపాన్ని చూపించి అపవాది ఏం చెప్తాడంటే ఈ పాపాన్ని నువ్వు ఎన్నటికీ జయించలేవు. It's like a giant in your life. నీ జీవితంలో ఒక ఆజానుబాహునిగా అది ఉంది. Now it's a question of whether you follow the Israelites and say, oh, that's right, we can't overcome these giants, they'll always rule us. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తావా? లేదు మనం జయించలేము, ఎప్పటికీ ఇవి ఏలుబాటు చేస్తూ ఉంటాయి. Or whether you follow Joshua and Caleb's example and say, we can overcome that. లేక యెహోషువ కాలేబు వలె వారిని వెంబడించి మనము వీటిని జయించగలమని అనుకుంటావా? That's the message of the Bible. బైబిల్ యొక్క సందేశం అదే. You can be an overcomer. నీవు జయించువానిగా ఉండగలవు. You don't have to be defeated. నీవు ఓడిపోవాల్సిన అవసరం లేదు. Jesus was an overcomer. యేసుక్రీస్తు ప్రభువారు జయించిన వానిగా ఉన్నాడు. He lived on earth and demonstrated how we can overcome. ఈ భూమి మీద ఆయన జీవించి ఏ విధంగా జయించాలో చూపించాడు. But if you don't follow his example in the way he sought to live an overcoming life, you'll never get there. కానీ జయించటానికి ఆయన ఏ విధంగా చేశాడో నువ్వు ఆ విధంగా చేయనట్లయితే నువ్వు జయించలేవు. Notice, for example, in Hebrews chapter 5, what it says about Jesus in the days when he was on this earth in the flesh. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన శరీరధారి అయి భూమి మీద ఉన్నప్పుడు. It says he prayed with loud crying
and tears. Hebrews chapter 5 and verse 7. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేసెను. హెబ్రీ 5:7. This is not referring to the one day when he was in Gethsemane. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏదో ఒక్కరోజు చేసిన ప్రార్థన కాదు అది. No. In the days of his flesh means in the days when he lived on this earth, 33 and a half years. ఆయన శరీరధారి అయిన దినముల్లో అంటే ఆయన ఈ భూమి మీద జీవించిన దినములన్నీ 33.5 సంవత్సరాలు అని అర్థం. What did he do? ఆయన ఏం చేశాడు? He prayed with loud crying and tears. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. What for? To be saved from death. మరణం నుండి రక్షించబడటానికి. Now there are two types of death the Bible speaks of, the New Testament. బైబిలు క్రొత్త నిబంధనలో 2 రకాల మరణాల గురించి తెలియజేస్తుంది. Physical death, spiritual death. భౌతిక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణము. Which of these two deaths was Jesus praying to be saved from? Certainly not physical death. ఏ మరణం నుండి రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు? ఖచ్చితంగా భౌతిక సంబంధమైన మరణం గురించి కాదు. Even the martyrs didn't say pray to be saved from that. హతసాక్షులు కూడా ఈ మరణం నుండి రక్షించబడాలని వాళ్ళు ఏం కోరుకోలేదు. The only death Jesus was afraid of didn't want was spiritual death. యేసుక్రీస్తు ప్రభువారు భయపడిన మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం గురించి. He prayed, Father, don't let spiritual death touch me. Let there be no smell of. ఓ తండ్రి, ఈ ఆత్మ సంబంధమైన మరణం నన్ను తాకూడదు. ఆ మరణానికి సంబంధించినటువంటి వాసన రాకూడదు. Spiritual death in me. In other words, there should be no smell of sin in my life when I am tempted. ఇంకో మాటలో చెప్పాలంటే నేను శోధించబడినప్పుడు ఎటువంటి పాపపు వాసన కూడా రాకూడదు. I must come out of temptation without even the smell of sin or spiritual death. నేను శోధించబడినప్పుడు ఎటువంటి పాపపు వాసన రాకుండా, ఆత్మ సంబంధమైన మరణపు వాసన రాకుండా నేను బయటపడాలి. And he was heard. The Bible says he was heard. ఆయన ప్రార్థన అంగీకరించబడెను అని బైబిల్ తెలియజేస్తుంది. That proves it was not physical death, because physical death he died. అదేమి రుజువు చేస్తుందంటే భౌతిక సంబంధమైన మరణం కాదు అని, ఎందుకంటే భౌతికంగా ఆయన మరణించాడు. So we see that Jesus overcame కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జయించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. by crying out to the Father. తండ్రికి మొరపెట్టడం ద్వారా He recognized that his flesh was weak, తన శరీరం బలహీనమని ఆయన గుర్తించాడు. cried out for help from the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసం ఆయన మొరపెట్టాడు. and he overcame. ఆ తర్వాత ఆయన జయించాడు. And you can overcome too నీవు కూడా జయించగలవు if you will trust in the Lord నీవు ప్రభువు యందు విశ్వాసం కలిగినట్లయితే, and cry out for salvation from the power of sin పాపం యొక్క శక్తి నుండి రక్షించబడాలని నీవు మొరపెట్టినట్లయితే, like that. ఆ విధంగా నీవు మొరపెట్టినట్లయితే God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.